హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా బ్లౌజ్ ఇలా ఈ విధంగా డిజైన్ వచ్చినప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇవి హ్యాండ్స్కి రెండు చేతులకు వస్తాయి. ఇవి వెనక్కి ఒకటి ముందుకు ఒకటి. ఇవి ముందు ఆ చివరికి వేసుకోవాలి. ఈ డిజైన్ లేని భాగాన్ని నడుము భాగానికి తీసుకోవాలి. సన్నగా ఉండేవారైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావుగా ఉండేవారైతే 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ డిజైన్ భాగాన్ని చివరికి వదిలేసుకోవాలి. ముందు కింద బార్డర్ కోసం ఒక గీత గీసుకోవాలి. ముందు అంటే ఇక్కడ నుంచి బార్డర్ వెనక్కి తిప్పడం కోసం ఇలా బార్డర్ గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఈ విధంగా కింద భాగానికి ఈ బెల్ట్ భాగం తీసుకోవాలి. ముందు బాడీ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా మనకి బ్లౌజ్ ఈ విధంగా బార్డర్ గీసిన దగ్గర ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ వెనక భాగం ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగం ఈ డీప్ భాగాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది ఎంతైతే ఉందో క్లాత్ అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ కోసం ఇలా విధంగా 2 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ పాయింట్కి ఈ విధంగా షోల్డర్లా పెట్టుకోవాలి. మన బ్లౌజ్కి ఎంతైతే ఉందో కరెక్ట్గా క్లాత్ అంతవరకు ఈ మెడ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. పావు ఇంచ్ ఎక్స్ట్రా బయటికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పొడవు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ పైన ఖర్చు భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పైన మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మెడ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ మార్కింగ్ కటింగ్ కోసం, ఈ సెకండ్ మార్కింగ్ స్టిచ్చింగ్ పాయింట్. ఇది ఇప్పుడు నడుము భాగం తీసుకోవాలి. మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అయితే ఉందో ఖర్చు భాగం అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగం ఇలా చూసుకొని ఇప్పుడు చంక భాగం దగ్గర 1.5 ఇంచ్ ఇలా పైకి తీసుకోవాలి లోతు తీయడం కోసం. ఇప్పుడు షోల్డర్ భాగం నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఇప్పుడు స్క్వేర్ తీసుకుంటున్నాను. కొంచెం మెడ భాగం సన్నగా ఉండేవాళ్ళైతే ఇలా తగ్గించుకోవాలి. కింద తగ్గిస్తే సరిపోతుంది. కింద తగ్గించి పైన వెడలు పెట్టుకోవచ్చు. ఈ విధంగా లేదు లావు ఉండే వాళ్ళైతే వెడల్పు ఎక్కువ తీసుకోవచ్చు కింద భాగానికి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు వెనక తిప్పే భాగం దగ్గర బెల్ట్ భాగానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెనక భాగానికి మధ్యలో వెనక డాట్ వేయడానికి చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ పాయింట్ మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి వెనక డాట్ వస్తుంది. మనకి ఇది పాత బ్లౌజ్ డాట్ ఎంతైతే పొడుగుందో ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనక భాగానికి డాట్ వేసుకోవాలి. ఇదే వెనక భాగంతో ముందు భాగం ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ వెనక భాగాన్ని ఇలా ముందుకు ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మన ఎదర భాగానికి ఎంతైతే పొడవు ఉందో ఉక్సుల భాగంతో చూసుకోవాలి. ఇప్పుడు ఈ పైన షోల్డర్ భాగం నుంచి కింద ఖర్చు భాగం డాట్ వరకు ఈ విధంగా సాగదీయకుండా ఇలా పెట్టి చూసుకోవాలి. ఈ విధంగా మనకి ఇంకా పొడవు సరిపోలేదు కాబట్టి ఇది కొంచెం కింద దించుకోవాలి. ఈ విధంగా పొడవు చూసుకోవాలి. ఇప్పుడు ఇదే భాగంతో మిగిలిన ముక్క పైన క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి మనం. ఎదర భాగం పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో చూసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్కి ఇలా రౌండ్ చేసుకోవాలి. లేదంటే ఇలా స్క్వేర్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా ఎదర భాగానికి కొంచెం లోతు తీసుకోవచ్చు. ఈ విధంగా కొలుసుకోవాలి. ఇప్పుడు కిందకి కొంచెం స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఉక్సుల భాగంతో మళ్ళీ చూసుకోవాలి. ఈ మధ్యలో ఖర్చు డాట్ కోసం కింద ఖర్చు భాగం షేప్ దగ్గర దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అందుకే ఇక్కడికి పైన షోల్డర్ నుంచి మధ్య భాగం నుంచి ఈ కింద ఖర్చు భాగానికి ఈ షోల్డర్ మధ్యలో మార్కింగ్ చేసిన మధ్యలో నుంచి పట్టుకొని ఈ విధంగా లోతు ఎక్కడి వరకు తీయాలో చూపిస్తున్నాను. కింద డాట్ పట్టుకొని ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కింద మార్కింగ్కి ఈ విధంగా లోతు తీసుకోవాలి. లాగుండే వాళ్ళు అయితే కొంచెం కిందకి లోతు తీసుకోవచ్చు. చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ నడుము భాగం వచ్చేసరికి కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇదే ఎదర భాగానికి ఖర్చు మనకి ఎంతైతే అవసరమైందో అవసరం వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీయకపోతే చంక భాగానికి ముడతలు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండడం కోసం కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు వీటికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ మధ్య భాగానికి ఓపెన్ సైడ్ మధ్య భాగానికి ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ ఆదని బట్టి మనం డాట్స్ పొడవు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల భాగంతో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్సుల భాగం ఎదర కొంచెం ఖర్చు భాగానికి గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కింద లోతు తీసిన దగ్గర వరకు కింద మార్కింగ్ వస్తుంది. కింద ఎప్పుడు డాట్ పొడుగు లావుగా వస్తుంది. మన బ్లౌజ్ని బట్టి ఇది డాట్ పొడుగు చూసుకొని వేసుకోవాలి. ఇవి రెండింటి మధ్య నుంచి ఈ చంక భాగం డాట్ వస్తుంది. ఇది మన లూజ్ని బట్టి ఇది మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ లూజ్ని బట్టి ఇప్పుడు మధ్య భాగానికి ఈ విధంగా డాట్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ రెండు ఒక దగ్గర ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇదే భాగాన్ని మధ్యకి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి రెండు చేతుల కోసం. ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతుల పొడుగు ఈ విధంగా తీసుకోవాలి. మనకి ఇది కరెక్ట్గా మధ్యలో భాగానికి వచ్చేలా చూసుకోవాలి. ఈ విధంగా లోపల ఫోల్డింగ్ కోసం కొంచెం గ్యాప్ ఉంచాలి.
గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వరకు మామూలుగా బ్లౌజ్ సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇది లోపల ఫోల్డింగ్ అవుతుంది కోసం అలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లూజ్ ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు ఇక్కడ పైన మన షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. పైన ఖర్చు భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేశాను. పైన ఖర్చు భాగానికి ఈ విధంగా మార్కింగ్ పైకి చేసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి చేతులకి. ఇప్పుడు పైన షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోతు తీయకూడదు. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇక్కడ చంక భాగానికి క్లాత్ తక్కువ వచ్చింది కాబట్టి కొంచెం గ్యాప్ అతుక్కోవాలి క్లాత్ ఎదర భాగానికి. ఇప్పుడు ఈ మధ్య భాగం దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఎంతవరకు అయితే అవసరమైందో అక్కడ వరకు ఇక్కడ కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ తక్కువ అయిన దగ్గర కొంచెం క్లాత్ అటాచ్ చేసుకోవాలి. జస్ట్ కొంచెం కాబట్టి ఈ విధంగా అతుక్కున్న తర్వాత కట్ చేసుకోవచ్చు ఈ ముక్కని. ఈ విధంగా ముక్క అటాచ్ చేసుకోవచ్చు పక్కన. ఇప్పుడు మనకి ఇది బ్లౌజ్ ఎంతైతే లూజ్ అవసరం అయిందో ఖర్చు భాగం ఈ మధ్య భాగం నుంచి ఈ విధంగా ఖర్చు భాగం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి లోతు తీసుకోవాలి. 2 పళ్ళ మీద తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ 2 లోపలికి ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర మళ్ళీ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా చిన్నగా తీసుకోవాలి. ఇది ఎదర భాగం రావడం కోసం ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకోవాలి. మన క్లాత్ పెద్దది ఉన్నట్లయితే 2 వేసి తీసుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఉక్సుల భాగంతో తీసుకోవాలి షేప్ ముక్కలు. ఈ విధంగా తీసుకోవాలి. ఇది ఎంతైతే పొడుగుందో అంతవరకు కొంచెం గ్యాప్ ఉంచి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే అటు ఇటు ఖర్చు భాగం కోసం పోతుంది కాబట్టి కొంచెం అంతగా ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి.
పైన ఖర్చు భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగం దగ్గర కూడా అంతే. ఈ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఇలా పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు పెద్దగా వస్తుంది, 3.5 ఇంచెస్ వస్తుంది ఇక్కడ. నడుము దగ్గరికి వచ్చేసరికి 2.5 వస్తుంది. మన బ్లౌజ్ని బట్టి అది తీసుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులా షేప్ ముక్కల కోసం 4 ముక్కలు కటింగ్ చేశాను. ఈ విధంగా 3 కూడా వేసుకోవచ్చు. వేరే కలర్ అయినా మధ్యలో వేసుకోవడానికి స్టిఫ్గా ఉండడం కోసం 3 వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెనక భాగం కోసం బెల్ట్ భాగానికి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది బెల్ట్ భాగం కోసం. ఇప్పుడు ఓపెన్ ముక్కల కోసం 2 కట్ చేసుకోవాలి ముక్కలు. ఒకటి ఉక్సుల భాగం కోసం, ఇంకొకటి తాళ్ళ భాగం కోసం 2 కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి స్క్వేర్ కాబట్టి దానికి స్ట్రైట్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఇవి వెనక భాగం కోసం స్క్వేర్ ముక్కల కోసం స్ట్రైట్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ సైడ్ వాటి ముక్కల కోసం అవి క్రాస్ రౌండ్ కాబట్టి ఆ రౌండ్ నెక్ ఇప్పుడు క్రాస్ ముక్కలు తీసుకోవాలి. క్రాస్ కటింగ్ కోసం ఈ విధంగా 2 సరిపోతాయి. ఎదటి భాగం కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.